ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ చిన్నదొచ్చినా, పెద్దదొచ్చినా కూడా వాడడం అనేది ప్రజల్లో కూడా ఎక్కువైపోయిందనేది ఒక డిస్కషన్ మేడం. అది మీరెలా చూస్తారు మేడం? 100% మన రాష్ట్రమో, దేశమో కాదు, ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద సమస్య యాంటీబయాటిక్ మిస్‌యూజ్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఇబ్బందికరమైన సమస్య అనంటే, పెన్సిలిన్ వచ్చినప్పుడు, పెన్సిలిన్ తయారైనప్పుడు ఫస్ట్ కనుక్కున్నప్పుడు అదొక పెద్ద మైల్‌స్టోన్ మన మెడికల్ హిస్టరీలోనే. అంటే యాంటీబయాటిక్ అంటే ఇన్ఫెక్షన్స్‌తోనే అంతకుముందు చాలా మంది చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్రాణాలు కాపాడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు మనం ప్రీ పెన్సిలిన్ ఎరాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అనంటే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. కొన్నిసార్లు అయితే మేము కల్చర్ రిపోర్ట్ చేపిస్తాం. అంటే బ్లడ్‌లో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నదని తెలిసినప్పుడు అది ఆ బ్యాక్టీరియా దేంతో ఏ మందుకు చనిపోతుంది అనే టెస్ట్ అనమాట కల్చర్ అంటే. కల్చర్ సెన్సిటివిటీ అంటే. చేస్తే ప్రతిదానికి రెసిస్టెంట్. అంటే ఏ మందు పనిచేయదని వస్తుంది. అంటే ఏంటి, ప్రతిదానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది బ్యాక్టీరియాకి. అట్లాంటి ఒక డేంజరస్ బ్యాక్టీరియా తయారవుతుంది. అప్పుడు రేపటి రోజున కొన్ని రోజుల తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మందులు పని చెయ్యకుండా ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సిచ్యువేషన్‌కి వస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య. అది దాని గురించిన ఎంత అవగాహన కలిగినా తక్కువే. మేము చూస్తుంటాం కదా! ఎవ్వరు నా దగ్గరికి దాదాపు ఈ మధ్య కాలంలో అయితే ఒక్క పేషెంట్ కూడా యాంటీబయాటిక్ వాడకుండా రారు. జలుబు చేసింది అజిథ్రోమైసిన్ వేసుకున్నా తగ్గలేదు అయినా వచ్చిన. కడుపు నొప్పి వచ్చింది అమాక్సిసిలినో లేకపోతే ఈ మెట్రోజిల్లో వేసుకున్నా తగ్గలేదు అయినా కూడా అందుకనే వచ్చిన. జ్వరం వచ్చింది మోనోసెఫో వేసుకున్నా అయినా కూడా తగ్గలేదు అందుకనే వచ్చిన. అట్లా ప్రతి ఒక్కరు కూడా యాంటీబయాటిక్స్‌ని బఠానీలా తినేస్తున్నారు. అసలు అవి ఎంత ఎఫెక్టివ్, ఎంత ఇంపార్టెంట్ సమాజానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, దాన్ని కొడితే చచ్చిపోవాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా అవుతుందేమో సగం వేసుకోవడము, లేకపోతే మొత్తం కోర్స్ వాడకుండా 1-2 రోజులు వేసుకొని తగ్గిపోయింది కదా వదిలేయడం. అట్లా చేయడం వల్ల ఈ బ్యాక్టీరియాకి అంటే మెల్లి కొట్టినట్టు అనమాట. అంటే దాన్ని ఏమైతుంది, ఆ బ్యాక్టీరియా స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోయిన బ్యాక్టీరియా మళ్ళీ వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఆ స్ట్రాంగ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే వాళ్ళకు కూడా మందులు పనిచేయవు. అట్లా స్ప్రెడ్ అవుతున్న బ్యాక్టీరియా అన్ని కూడా అంత రెసిస్టెంట్ గానే స్ప్రెడ్ అవుతూ పోతుంది. అది ఎంత పెద్ద సమస్య అనేది అసలు ఊహకు కూడా అందనంత పెద్ద సమస్య. అదొక వైపు అయితే, ఇంకొక వైపు అసలు ఇన్ఫెక్షనే లేకుండా యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన బాడీలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి. మన బాడీలో చాలా హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. మన గట్ అనేది ప్రపంచంలో ఆ బ్యాక్టీరియాకి పెద్ద సెంటర్ అదే. అట్లాంటి దాంట్లో చాలా హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. అదే మనని కాపాడుతుంటది. అది మన డైజెషన్ కి కూడా అవసరం. మనకి ఎన్నో రకాల మినరల్స్ ఇస్తుంటాయి. అలాంటి హెల్తీ బ్యాక్టీరియాని మనం యాంటీబయాటిక్స్ వేసుకొని చంపేస్తున్నాం. దానివల్ల మనకి జీఐటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడతారు, మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. అసలు చాలా పెద్ద ప్రమాదం ఉంది మనకి ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే రేపటి రోజున మనకు అసలు ట్రీట్మెంటే ఉండదు. అలాంటి యాంటీబయాటిక్స్ ఈ అర్హత లేకుండా వాళ్ళు బఠానీలాగా పంచిపెట్టడం అనేది, ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కి మెయిన్ రీజన్ ఎవరు అంటే వీళ్ళే, ఈ అర్హత లేకుండా వాళ్ళు మందులు పంచిపెట్టడమే. సో దానికి మల్టీ లెవెల్లో ఉంది ప్రాబ్లం. అదొక్క ఈ ఆర్ఎంపీస్ ఒక్కటి దగ్గర కాదు. ఫార్మసీస్, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళేసి కడుపు నొప్పి లేసిందంటే మెట్రోజిల్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. జలుబు చేసిందంటే అజిథ్రోమైసిన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. దెబ్బ తగిలింది అని అంటే ఆగ్మెంటెడ్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. సో ఫార్మసీస్ దగ్గర కూడా పెద్ద డ్రాబ్యాక్ ఉంది. తయారు చేసే ఫార్మా కంపెనీస్ ఫార్మసీస్కి ఇచ్చేవాళ్ళు, ఫార్మసీలోంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, తర్వాత ఈ ఆర్ఎంపీస్ లేకపోతే వాళ్ళగా వేసుకునే ప్రజలు, ఇవన్నీ వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేదు. సో ఒక పెద్ద ప్రమాదానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్ అవసరం ఉందా లేకపోతే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ అది మనకు ఆ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ సరిగా లేకపోవడం వల్ల, ఆ ల్యాబ్ సర్వీసెస్ సరిగా లేకపోవడం వల్ల. సో అది మల్టీ లెవెల్ ప్రాబ్లం. కానీ దాంట్లో మెయిన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఈ అర్హత లేని నకిలీ వైద్యులు, తర్వాత ఫార్మసీస్.